దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని, ప్రాముఖ్యంగా ఈరోజు ఆదివారము దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ శ్రేష్టమైనటువంటి దినములో మీరందరూ కూడా పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రభుత్వ సమయాన్ని గడిపారా? ప్రతిదినము కూడా దేవునితో సమయాన్ని గడపండి. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మా జీవితంలో గొప్ప కార్యములు చేయమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానములు చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనమును చదువుకుందాం. యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. ఇక్కడ 2 విషయాలు మనము గమనిస్తూ ఉన్నాం. 2 పదాలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము. 1 జయము, 2 సంతోషము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే దేవుడు ఎవరికి ఈ 2 ఆశీర్వాదాలు ఇచ్చారు అంటే, యూదా ప్రజలకు, యెహోషాపాతు రాజుకు. దేవుడు వారికి శత్రువుల మీద జయాన్ని ఇచ్చాడు. వారి యొక్క రాజ్యంలో, కుటుంబాలలో, వారి జీవితంలో దేవుడు సంతోషమును అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఊరికినే తన యొక్క కార్యాన్ని మన జీవితంలో చేయరు. ఊరికినే దేవుడు జయాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు ఊరికినే సంతోషాన్ని మన కుటుంబాలలో, మన జీవితాలలో దేవుడు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి మన జీవితంలో కొన్ని కార్యాలు చేయాలి. ఇక్కడ యూదా వారు, యెహోషాపాతు ఏం చేశారు అని మనం గమనిస్తే, వారి మీదకి శత్రువులు వచ్చినప్పుడు యెహోషాపాతు అక్కడ ఉన్నటువంటి యూదా వారిని అందరినీ కూడా ఒక చోట చేర్చి, వారందరూ కూడా దేవుని దగ్గర విచారణ చేయడానికి ఏక మనసు కలిగి వచ్చారంట. ఈ సమస్యను చెప్పుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చారు. దేవునికి తెలియచేయడానికి వారు దేవుని దగ్గరకు వచ్చి వారికి విన్నపమును తెలియచేసినట్లుగా మనము గమనిస్తాము. దేవుని వైపు వారు తిరిగారు. అంత మాత్రమే కాదు, వారు దేవుని మీద ఆధారపడ్డారు. మా శక్తి సరిపోదు, ఈ శత్రువుల మీద జయాన్ని మేము పొందాలంటే నీ కృప మాకు కావాలి, నీ శక్తి మాకు కావాలి, సహాయం చేయి ప్రభువా అని దేవుని మీద ఆధారపడ్డారు. 1 దేవుని బిడ్డలారా, దేవుని వైపు తిరిగారు, దేవుని యొద్ద విచారణ చేశారు. 2 దేవుని మీద ఆధారపడ్డారు. వారి శక్తి మీద కాదు, వారి బలము మీద కాదు, కానీ దేవుని బలము మీద ఆధారపడ్డారు. 3వదిగా మనం గమనిస్తే అదే అధ్యాయము 20వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, దేవుని బిడ్డలారా, 3వ కార్యము వారు పాడారు, దేవుని స్తుతించారు, దేవుని ఘనపరిచారు. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించారు. దేవుని స్తుతించడం మొదలు పెట్టగా శత్రువుల మీదకి దేవుడు మాటుగాండ్లను పంపించినట్లుగా, వీరి పక్షముగా దేవుడు యుద్ధము చేసినట్లుగా, వీరికి తోడుగా ఉండినట్లుగా, వీరికి జయమునిచ్చి సంతోషపరిచాడు. దేవుని స్తోత్రం. ఈ వాగ్దానము వారు పొందుకోవడానికి వారు చేసినటువంటి కార్యము, దేవుని దగ్గర విచారణ చేశారు, దేవుని వైపు తిరిగారు, దేవుని మీద ఆధారపడ్డారు, దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మీ జీవితంలో కూడా శత్రువు అనగా ఆర్థిక ఇబ్బందులు, బలహీనత, రోగము, కుటుంబ సమస్యలు, వీటన్నిటి నుండి విజయము మనం పొందుకోవాలి, సంతోషము మనం పొందుకోవాలి అంటే
మనము కూడా దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, గనపరిచినప్పుడు దేవుడు మనకు విజయమును, సమాధానమును, సంతోషమును అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఆదివారము ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గరకు రండి, దేవుని సన్నిధికి రండి, దేవుని స్తుతించండి, గనపరచండి. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మనకు కూడా జయాన్ని అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఆయన ఉంటాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధురానికి వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభువా. శత్రువుల మీద విజయమునిచ్చే దేవుడవు, సంతోషమునిచ్చే దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు విజయమును, జయమును అనుగ్రహించండి. సంతోషము, సమాధానం అనుగ్రహించి వారి జీవితాలలో గొప్ప కార్యములు చేయమని, నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.